ఇక్కడ చర్చ జరుగుతోంది. ఈ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు 1st తారీఖు మీరు పెన్షన్లు పంపించాలి, ఇంటింటికి పంపిస్తా ఉన్నారు. మరి అది ఈసారికి వేరే వాళ్ళతో పంపిస్తారా, వాలంటీర్లతో పంపిస్తారా? వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏమన్నా ఒక విధి విధానం నిర్ణయించారా ఏంటి అసలు? అంటే 1వ తేదీ ఇంటింటికి మాత్రం పెన్షన్ పంపిణీ చేస్తామండి. వాళ్ళు మన ఎలక్షన్ జరిగే టైంలో కోడ్ ఉందని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు. అవును, వీళ్ళు లేకపోతే ఏమీ నడవదని చెప్పేసి, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఈ పెన్షన్దారులు ఓట్లు వేయకుండా చేయాలి, జగన్కి వేయాలని ఒక కుట్రతోటి చేశారు. అవును, ఇది 1వ తారీఖున మేము పెన్షన్ పంపిణీ చేయగలం అనేది నిరూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కరెక్ట్. నంబర్ 2, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ మీద మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. ఉన్నవాళ్ళు మీద 2 రిజైన్ చేసిన వాళ్ళు కూడా కొన్ని చూస్తున్నాం డిమాండ్స్. వాళ్ళైతే రిజిగ్నేషన్ చేశారు, ఈ రోజు అయితే ఆ పదవుల్లో లేరు. అవును, ఈ వాలంటీర్ల మీద కొంచెం మనం ఉన్నత స్థాయిలో చర్చ జరిగి కొంచెం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. స్థానికంగా అందుబాటులో ఉండకుండా పెన్షన్ రోజు వచ్చి పంపిణీ చేసి వెళ్తున్నారు, వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటా పనిచేస్తున్నారని డిఫరెంట్ కంప్లైంట్స్ కూడా వాలంటీర్స్ నుంచి నాకు మెయిల్స్ వస్తా ఉన్నాయి. నాకు వచ్చేటువంటి కంప్లైంట్స్, రిక్వెస్ట్ వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం విధి విధానాలని ఖరారు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి. అవన్నీ కూడా త్వరలో జరిగిన క్యాబినెట్ లో కానీ తర్వాత సీఎం గారితో కూడా కొంచెం చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందండి. అంటే ఈ రాజీనామా